ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అక్టోబర్ 3వ తేదీ నుండి ఆశ్వీజ మాసం మొదలవుతున్నది కాబట్టి అక్టోబర్ 3వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఈ మాసం ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసంలో ద్వాదశ రాశులకు మాస ఫలములు ఎలా ఉండబోతున్నాయో సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసము శుక్లపాడ్యమి హస్త నక్షత్రము ఐంద్ర యోగము కింస్తుగ్న కరణము గురువారముతో ఈ మాసం మొదలవుతున్నది. అదేవిధంగా శరవన్నవరాత్రులు కూడా ఆరంభమైనాయి. 12వ తేదీ మహానవమి వరకు నవరాత్రుల్లో ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని విభిన్న రూపాలుగా మనం ఉపాసిస్తాము. విజయదశమి రోజు శమీ పూజ, ఆయుధ పూజ అంటే మహానవమికి పూర్తి చేసి దశమి వేడుకలు జరుపుకుంటాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వారు తప్పకుండా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలని దుర్గా సప్తశతి, దుర్గా సప్తశ్లోకి సంబంధించినటువంటి మంత్రములను పారాయణం చేసుకుంటూ ప్రతిరోజు పూజ చేయడం వలన అన్నింటా జయం కలుగుతుంది. ద్వాదశ రాశులకు మాసఫలమును పరిశీలించబోయే ముందుగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేస్తే కన్యలో రవి బుధ చంద్రకేతువులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కన్య. అంటే సూర్యుడు మనకు అక్టోబర్ నెలలో 17వ తేదీ తులాకు సంక్రమణం చేస్తారు. అంటే 16వ తేదీ వరకు సూర్యోదయ లగ్నం కన్య అయితే మిగిలిన మాసం అంతా అంటే మాసంలో ఆ ఉత్తరార్ధం అంతా సూర్యోదయ లగ్నం తుల అవుతుంది. ఇప్పుడు తులలో శుక్రుడు, కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు సంచరిస్తున్నారు. ఈ మాసంలో జరగబోయేటువంటి ముఖ్యమైన గ్రహగతులను చూస్తే 9వ తేదీ అంటే అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12:35 నుండి గురుగ్రహము వక్రగతిలో ఉంటుంది. అది ఫిబ్రవరి 2025 వరకు ఉంటుంది. ఫిబ్రవరి 4వ తేదీ 2025 వరకు వక్రగతిలో ఉంటుంది. గురువు వక్రగతిలో ఉన్నప్పుడు శుభకార్యములు, గృహప్రవేశాది కార్యక్రమాలు, శంకుస్థాపనలు, దేవతా ప్రతిష్టలు ఇవన్నీ చేయరు. అదేవిధంగా వివాహాలకి ఇది శుభ సమయం కాదు. అదేవిధంగా గమనించదగ్గ సూచన గురువు వక్రగతి గురించి. అదేవిధంగా బుధగ్రహము అక్టోబర్ 11వ తేదీ తులారాశికి సంక్రమిస్తారు. 13వ తేదీ శుక్రుడు వృశ్చిక రాశిలోకి సంక్రమణం చేస్తారు. అదేవిధంగా కుజగ్రహము 20వ తేదీ కటక రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఇది ఈ మాసంలో ముఖ్యమైన నవగ్రహ సంబంధించినటువంటి ఈ గ్రహములలో ముఖ్యముగా కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఈ సంచారం జరుగుతుంది. గురువు మాత్రం వక్రగతి అయితే ప్రారంభం అవుతుంది. తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. అందులో కుంభరాశి వారు ఉద్యోగస్తులైనట్లయితే పని ఒత్తిడి, శ్రమ ఉండి తోటివారితో సహాయంతో సంతోషంగా గడపగలుగుతారు. శ్రమకు తగ్గ ఫలితం కూడా ప్రతిఫలిస్తుంది. శ్రామికులకు, వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఇతరులను విమర్శించుకోవడం మానుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్య కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. సోదరులతో మీకు సంబంధించిన వ్యవహారాలు ఊహించిన వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో సహోద్యోగాలతో మాట పట్టింపులు ఉంటాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం కనబడుతుంది. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు కొంత వాయిదా పడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కష్టానికి తగిన ఫలితం లభించడం లేదు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో కొంత ఆపివేయాల్సి వస్తుంది. ధన వ్యవహారంలో ఇతరులకు మాట ఇవ్వడం అంత మంచిది కాదు.
వృధా ప్రయాణాలు కనబడుతున్నాయి. ధనిష్ట నక్షత్రం వారికి ఈ మాసాధిపతి కుజగ్రహం అయింది కాబట్టి కుజుడు కొంచెం ఉద్వేగానికి, అదేవిధంగా కొంత కోపానికి గురవుతారు. కనుక మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవడం, తన కోపమే తన శత్రువు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ధనిష్ట నక్షత్రం వారు వాహనం నడిపేటప్పుడు కానీ, ఒకరితో మాట్లాడేటప్పుడు కానీ చాలా ఓర్పుగా, చాలా నిదానంగా ప్రవర్తించడం వలన మంచి జరుగుతుంది. శతభిష నక్షత్రం వారికి మాత్రం ఈ మాసాధిపతి బుధగ్రహం అయింది కాబట్టి బుధుడు శుభగ్రహంగా విష్ణు భక్తి, విష్ణు చింతన, అదేవిధంగా పెద్దలతో ఒక మంచి శాస్త్ర విషయాల్ని, పురాణ ఇతిహాసాలని గురించి వినడం, జ్ఞాన సంబంధమైనటువంటి మాటలతో గడపడం అనేది బుధుడు మీకు అన్నింట సుఖశాంతులతో నడుపుతారు. పూర్వభద్ర నక్షత్రం వారికి ఈ మాసాధిపతి గురుగ్రహం అయింది. మీకు గొప్ప గురువు దర్శనం జరుగుతుంది. అదేవిధంగా జ్ఞాన సంబంధించినటువంటి జ్ఞాన దృష్టితో వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలిగి సుఖశాంతులతో పూర్వభద్ర నక్షత్రం వారు గడపగలరు. మొత్తం మీద కుంభరాశి వారికి సంబంధించి ఏలినాటి శని ప్రభావంతో ఉంది కనుక, అదేవిధంగా ద్వితీయంలో రాహు సంచారం కూడా జరుగుతున్నది. ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం, పరమేశ్వరుని దర్శించడం, శ్రీ దుర్గా సప్తశ్లోకి దుర్గా సప్తశతిని పారాయణం చేయడం వలన కుంభరాశి వారికి అన్నింటా జయం జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.